హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ప్రోటీన్స్ విటమిన్స్ నిండుగా పుష్టిగా కలిగి ఉన్న మల్టీగ్రెయిన్ వడా రెసిపీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ మల్టీగ్రెయిన్ వడా రెసిపీకి మెయిన్గా మనకు కావాల్సినవి గ్రెయిన్స్ అండి, అంటే పప్పు దినుసులు. మనకి ఇంట్లో ఏ పప్పు దినుసులు అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు. నేనైతే పెసులు తీసుకున్నాను, అలాగే ఉద్దిపప్పు తీసుకున్నాను, అలాగే ఎండు బఠానీ కొద్దిగా తీసుకున్నానండి, అలాగే బొబ్బర్లు అంటారు కదా, బొబ్బర్లను కూడా తీసుకున్నాను, శనగలు, అలాగే శనగపప్పును కూడా తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీకు అవైలబుల్గా ఉన్న వేటినైనా తీసుకోవచ్చు. వీటిని అన్నింటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాట్లో వేసుకొని నీట్గా సెరుక్కోవాలండి. ఏవైనా పురుగులు కానీ రాళ్ళు కానీ చిన్ని చిన్ని పుల్లలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటిని అన్నింటినీ చాట్లో వేసుకొని నీట్గా సెరుక్కోవాలి. నేను అన్నింటినీ ఈక్వల్గానే తీసుకున్నానండి, ఎత్తు తగ్గులు ఏమీ లేకుండా అన్నింటినీ ఈక్వల్గా ఒక చిన్ని కప్పుమైన తీసుకున్నాను. చక్కగా వీటిని సెరిగిన తర్వాత ఒక చిన్ని బౌల్లో వేసుకొని శుభ్రంగా 2-3 మార్లు నీట్గా కడిగేసేయాలి. ఈ పప్పు దినుసులతో చేసిన వడ తినటం వలన ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి పుష్టిగా మన శరీరానికి అందుతాయండి. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే హెల్దీ రెసిపీ అనే చెప్పచ్చు. ఇలా వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి నానుతున్న కొద్దికి చక్కగా ఉబ్బుకుతాయి, లావ్ అవుతాయి. సో వాటర్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. 2 లేదా 3 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా బాగా నాని ఇవన్నీ చక్కగా ఉబ్బికిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చిన్నదేం కాదండి, కొద్దిగా పెద్దదిగానే ఉన్న మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే పొట్టు ఒలిచేసి పెట్టిన 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, కట్ చేసి పెట్టి ఉంచుకున్న అల్లం ముక్కల్ని, నేనైతే ఇక్కడ కొత్తిమీర కాడలు ఉంటే కనుక కాడల్ని వేస్తున్నానండి. కొత్తిమీరని పైన గార్నిషింగ్గా వేసుకోవచ్చు అని చెప్పి. ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా వేయద్దండి. వాటర్ ఏమీ వేయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే వడ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, కొత్తిమీర, కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, కొన్ని కరివేపాకు ఆకుల్ని ఇలా తుంచేసి వేసేసుకోండి. వీటిని అన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఏదైనా అజీర్తి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు ఇక్కడ. వీటిని అన్నింటినీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చేత్తో ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని వడలాగా రౌండ్ షేప్లో చేత్తోనే అద్దేసేసి ఆయిల్లో వేసుకోవచ్చు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా చేత్తోనే వేసేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేత్తో మీకు రాకపోతే ఏదైనా ఆకు పైన కానీ పేపర్ పైన కానీ వాటర్తో లైట్గా అద్దుకొని ఇలా రౌండ్గా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. స్టవ్ పైన ఒక గుంతపాటి పెన్నంలో ఆయిల్ని లైట్గా హీట్ చేసుకోవాలండి, మరీ వేడి చేసుకోకూడదు. లైట్గా హీట్ అయిన తర్వాత చేత్తో వడల్ని ఈ విధంగా అద్దేసి ఆయిల్లో వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వడ మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజులో వడలు ఉండేలాగా చూసుకోండి, చాలా బాగుంటాయి. ఈ మల్టీగ్రెయిన్ వడ అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్దీ రెసిపీనే అండి. పిల్లలు మార్నింగ్ టిఫిన్ ఐటెంగా అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా అయినా పిల్లలకు మనం పెట్టవచ్చు అనమాట. నేను ఇక్కడ తీసుకున్న మల్టీగ్రెయిన్స్ అనేవి తినటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలన్నింటి వీడియోని నేను హెల్త్ బెనిఫిట్స్ వీడియోలో చేసి ఉన్నానండి. ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోండి. మల్టీగ్రెయిన్స్ తినటం వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న వీడియోస్ని. ఇలాగే పిండినంతా వడల్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడల్ని మనం ఏదైనా నాన్ వెజ్తో కానీ తీసుకోవచ్చు, పులుసు కూరలతో కానీ తీసుకోవచ్చు, ఏదైనా రెసిపీతో అయినా తీసుకోవచ్చు, లేదా సాస్తో అయినా తీసుకోవచ్చు. ఏటితో తీసుకున్నా కూడా ఇవి మంచి టేస్టీతోనే ఉంటాయి. మరి మీకు ఈ మల్టీగ్రెయిన్ వడ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.